ఈ వేడి వేడి సమ్మర్లో కూల్గా మొహబ్బత్ కా షర్బత్ చేసుకుందామా. ముందుగానే ఫస్ట్ గోండు కట్టేరాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది కొద్దిసేపటికి జెల్లీలా ఫామ్ అవుతుంది. గోండు కటీరాతో పాటు చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అవి కూడా నానబెట్టేసుకోవాలి. ఎండలు అయితే చాలా ఎక్కువ కాస్తున్నాయి. అందరూ వాటర్ ఎక్కువ తీసుకోండి. మరి వాటర్ మెలన్లో అయితే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్ తీసుకోవడం ద్వారా బాడీలో హీట్ తగ్గుతుంది. ముందుగా పుచ్చకాయ ముక్కల్ని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టుకున్న గోండు కట్టేరా చూసారా జల్లీలా ఫామ్ అయింది. ఆ తర్వాత చియా సీడ్స్ వేసుకోవాలి. తర్వాత ఏమో సబ్జా సీడ్స్ కూడా వేసుకోవాలి. మనం ముందుగానే కాచి చల్లార్చిన పాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాక లాస్ట్లో రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన మొహబ్బత్ కా షర్బత్ రెడీ. మీరు ఇందులో తీపి కోసం ఇంకా కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. తన రియాక్షన్ లాస్ట్ క్లిప్లో యాడ్ చేశాను, చూసేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.